జై శ్రీ గణేష. 4 వేదాల సారం మహాభారతం. అలాంటి మహాభారతం కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. ఆ స్టోరీ ఏంటో నేను చెప్తాను, వినండి. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమజేయుడు. ఈ జనమజేయుడు ఒకసారి ఒక మహాయజ్ఞం చేస్తుంటాడు. అక్కడగా ఒక చిన్న కుక్క పిల్ల, దాని పేరు సరమేయుడు. అది యజ్ఞ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటుంది. దానితో జనమజేయుడి తమ్ముళ్ళు శృతసేనుడు, భీమసేనుడు ఆ కుక్క పిల్లని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. అయితే ఈ సారమేయుడు తల్లి పేరు సరమ. ఆ సరమ ఏంటంటే శాపవశాత్తు కుక్కగా వస్తుంది అనమాట. ఈ సరమ జనమజేయుడి దగ్గరికి వచ్చి మనుష్య భాషలో ఇలా మాట్లాడుతుంది. ఓ జనమజయ, నువ్వు ధర్మరాజుకి వారసుడువా? ధర్మం తప్పని ధర్మరాజు ఎక్కడా, నువ్వెక్కడా? ఒక చిన్న ప్రాణి, అందులో అభంశుభం తెలియని చిన్న జీవిని కొడుతుంటే మిన్నకుంటావా? ఇదే నా ధర్మము? ఒక చిన్నవాడి మీద చెయ్యి చేసుకోకూడదు అన్న విషయం కూడా నీకు తెలియదా? నిజంగా ఆ చిన్నవాడి వల్ల ఏదైనా తప్పు చెప్తే మందలించి పంపించాలి, అంతేకాని ఇలా కొడతారా? నువ్వు నా బిడ్డని ఇబ్బంది పెట్టావు కదా, నేను చెప్తున్నాను విను. ఇక మబ్బుల్లేని పిడుగు నీ మీద పడుతుంది. మబ్బుల్లేని పిడుగు మీద పడడం అంటే ఏంటంటే ఏ చాడి చప్పులు లేకుండా పెద్ద సమస్య నీ మీద వచ్చి పడుతుంది అని అర్థం. వెంటనే సరమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా కొన్ని రోజులు గడిచాక జనమజేయుడి దగ్గరికి ఉదంకుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చి, జనమజయ, మీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తును తక్షకుడు పగబట్టి చంపేశాడు అని చెప్పేసి తక్షకుడు ఏ విధంగా పరీక్షిత్తును చంపాడో ఆ స్టోరీ అంతా చెప్తాడు. అది చెప్పగానే జనమజేయుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు, తెలుసుంటే నేను ఇప్పటి వరకు తక్షకుని ప్రాణాలతో ఉంచేవాడినే కాదు, నా తండ్రిని చంపిన తక్షకుణ్ణే కాదు, వాడి జాతిని అంతమొందిస్తాను అని చెప్పేసి సర్పయాగం చేస్తాడు. ఎంతటి సర్పయాగం చేస్తాడంటే కొన్ని లక్షలాదిగా పాములు వచ్చేసి యజ్ఞగుండంలో పడి చస్తూ ఉంటాయి. అసలు అప్పటి వరకు కనీ విని ఎరగని సర్పయాగం అది. జనమజేయుడు ఆ సర్పయాగం చేస్తుండడంతో వాసుకి ఏమనుకుంటాడంటే, ఇక ఇలా అయితే అసలు నా జాతే ఉండదని చెప్పేసి తన మేనల్లుడైనటువంటి ఆస్తికుడిని జనమజేయుడి దగ్గరికి పంపిస్తాడు. జనమజేయుడి దగ్గర ముందుకు వచ్చినటువంటి ఆస్తికుడు తన శాస్త్ర విద్యనంతా ప్రదర్శించి జనమజేయుడిని మెప్పిస్తాడు. అప్పుడు జనమజేయుడు అడుగుతాడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు నువ్వు వెంటనే ఈ సర్పయాగాన్ని ఆపేయాలి అంటాడు. అయితే అదే సమయానికి ట్విస్ట్ ఏంటంటే ఆ తక్షకుడు యజ్ఞగుండం దగ్గర ఉంటాడు. ఇంకా స్వాహ అంటే తక్షకుడు ఆ యజ్ఞంలో పడి చనిపోతాడు. కానీ జనమజేయుడు ఏమనుకుంటాడంటే, నేను మాట ఇచ్చేశాను, మాట ఇచ్చిన తర్వాత తక్షకుడు వచ్చాడు కాబట్టి నేను ఇంక ఈ సర్పయాగాన్ని ఆపేస్తున్నానని చెప్పేసి ఆపేస్తాడు. ఇప్పుడు జనమజేయుడి పరిస్థితి ఏమైంది? ఇంత పెద్ద సర్పయాగం చేశాడు, కానీ ఏం లాభం? తన తండ్రిని చంపినటువంటి తక్షకుడినే ప్రాణాలతో వదిలిపెట్టాల్సి వచ్చింది. సో ఇదే మనసులో అతన్ని తొలిచి వేస్తుంటుంది. సరమ ఇచ్చినటువంటి ఆ శాపము, ఆ మాటలన్నీ జనమజేయుని తొలుస్తూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని రోజులకి వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు. వ్యాస మహర్షి అక్కడికి వచ్చినప్పుడు జనమజేయుడు సరమ మాటలు తడుతున్నాయి కదా అతన్ని, నేను అసలు ధర్మబద్ధమైన వాడివి కాదు అది ఇదని చెప్పేసి అన్నది కదా. ఆ మాటల ఆక్రోషంతోనే వ్యాస మహర్షితో ఇలా అంటాడు, మహర్షి, మీరు చాలా గొప్పవాళ్ళు. శ్రీకృష్ణుడు స్వయంగా దేవుడు అంటారు, పాండవులు మించిన వాళ్ళు లేదంటారు, ధర్మరాజు అంత ధర్మవాదుడే లేడంటాడు, భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, ఇంతమంది ఉండి ఏం లాభము? ఒక యుద్ధం ఆపలేకపోయారు మీరు, మొత్తము దేశాన్నంతా వల్లకాడు చేసి ఇచ్చారు మాకు, ఏం ప్రయోజనం దీనికి అని మాట్లాడతాడు. ఇది జనమజేయుడిలో ఉన్నటువంటి అక్కసు నిజం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ సరమ అంది కదా, నువ్వు ధర్మరాజుకు వారసుడు అని ప్రశ్నించింది కదా. సో వాళ్ళేం చేశారు, ఏం చెయ్యలేదు అని చెప్పడం ఈయన ఉద్దేశం. వాళ్ళేం చేశారు, దేశాన్ని వల్లకాడు చేయడం తప్ప అనేది ఈయన ఉద్దేశం. కానీ అక్కడ ఉన్నది వ్యాస మహర్షి కాబట్టి చాలా వినయంగా అడుగుతాడు జనమజేయుడు, నాకు అసలు తెలుసుకోవాలని ఉంది, ఎందుకు ఇదంతా చేశారు, ఈ యుద్ధం ఎందుకు జరిగిందో అంటే. అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి, నేను రచించిన మహాభారతాన్ని ఇప్పుడు జనమజేయుడికి నువ్వు వినిపించు అని చెప్తాడు. సో మొదటిసారి మన భూలోకంలో మొదటిసారి ఇక్కడ చెప్పింది వైశంపాయనుడు, విన్నది జనమజేయుడు. వీళ్ళిద్దరి ద్వారానే మనకు మహాభారతం అందింది. సో మహాభారతం స్టార్ట్ అవ్వడానికి ఆ సరమ కుక్క ఇచ్చినటువంటి శాపమే కారణం. సో ఇప్పుడు మహాభారతం స్టార్టింగ్కి ఎలా కారణమో తెలిసింది కదా. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి కథ నైమిషారణ్యంలో మొదలైంది కదా అని చెప్పేసి. నైమిషారణ్యంలో మనకు ఋషులకు చెప్తున్నారు కథ ఏమని, ఇక్కడ
జనమజేయుడికి వైశంపాయనుడు ఏం చెప్పాడో నేను చెప్తాను అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ అయింది. కానీ కథ స్టార్ట్ అయింది ఎక్కడ? జనమజేయుడికి వైశంపాయనుడు మహాభారతం చెప్పడంతో మన భూలోకానికి ఈ మహాభారతం అందింది. సరే, స్టార్టింగ్ ఇది. మరి ఎండింగ్ ఎలా అంటే, మనకు మహాభారతానికి సంబంధించి మనందరికి తెలిసిందే చివరి పర్వం స్వర్గారోహణ పర్వం. ఈ స్వర్గారోహణ పర్వానికి ముందు ఏం జరుగుతుందంటే, అంటే మన మహాప్రస్థానిక పర్వం ఎండింగ్ స్వర్గారోహణ పర్వానికి ముందు జరిగిన సంఘటన. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు బలరాముడు చనిపోయాడు, యాదవులంతా కొట్టక చచ్చారన్న విషయం పాండవులకు తెలిసిందో వాళ్ళు కూడా ఇంకా ప్రాణత్యాగానికి సిద్ధమవుతారు. అంటే అలా వెళ్తూ ఉంటారు, మహాప్రస్థానానికి సిద్ధమైపోతూ ఉంటారు. ఇంకా అన్ని బంధాలు త్యజించుకొని వెళ్ళాలనుకుంటారు. ఇందులో సుభద్రను పిలిచి పరీక్షిత్తుకు రాజ్యాభిషేకం చేస్తారు. సుభద్రను పరీక్షిత్తుకి అప్పచెప్పి ఇంకా రాజ్యం గురించి పరీక్షిత్తు బాధ్యత నువ్వే అని చెప్పేసి సుభద్రను ఒప్పిస్తారు. ఇక మిగిలినటువంటి ద్రౌపది, పాండవులు వీళ్ళు రాజ్యం వదిలేసి మహాప్రస్థానానికి బయలుదేరుతారు. అంటే ఇంకా చావే అలా వెళ్తూ ఉంటారు. చావు వచ్చే వరకు వెతుక్కుంటూ వెళ్ళడమే. సో అలా వెళ్తూ ఉంటే వీళ్ళను రాజ్యం దాటగానే ఒక కుక్క ఫాలో అవుతుంటుంది. ఆ కుక్క వీళ్ళ వెంబడే నడుచుకుంటూ వస్తుంటుంది. వీళ్ళు ఎక్కడికి పోతే అది అక్కడికి వస్తుంటుంది. ఇలా కొన్ని రోజులు అలా నడుచుకుంటూ పోతే ముందు ద్రౌపది చనిపోతుంది, ఆ తర్వాత 4 పాండవులు చనిపోతారు. ఇక ధర్మరాజు, కుక్క ఈ ఇద్దరే మిగులుతారు. వాళ్ళు కూడా అలా నడుచుకుంటూ పోతుంటే కొద్ది రోజులకి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి, ధర్మరాజా, నీ అంతటి ధర్మబద్ధుడు లేడు, నేను సశరీరంగా, అంటే ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నాడో ఆ శరీరంతోనే నేను స్వర్గానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. అక్కడ ద్రౌపది, పాండవులు, మిగిలిన మీ వాళ్ళందరూ కూడా అక్కడే నీకోసం ఎదురు చూస్తున్నారు, పద మనము అక్కడికి వెళ్దాము అంటాడు. వెళ్దాము అనగానే ధర్మరాజు ఏమంటాడంటే, మరి ఈ కుక్క నాతోనే వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనతో పాటు తీసుకెళ్దాము అంటాడు. దానికి ఇంద్రుడు ఏమంటాడు, కుక్కకి స్వర్గ ప్రవేశం లేదు, నేను కుక్కను తీసుకెళ్ళలేను, నువ్వు మాత్రం ఒక్కడివే రావాల్సి ఉంటుంది అంటాడు. దానికి ధర్మరాజు ఏమంటాడంటే, ఇది ఎందుకు నా వెంట వస్తుందో నాకు తెలియదు, కానీ నా వెంటే వచ్చింది, నన్ను నమ్ముకొని ఉంది కాబట్టి నేను దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, లేదంటే నేను స్వర్గానికే రాను అంటాడు. అప్పుడు ఇంద్రుడు చాలా ప్రలోభ పెడతాడు, స్వర్గం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. ఎన్ని చెప్పినా ధర్మరాజు ఒకటే అంటాడు, ఇది నన్ను నమ్ముకొని వచ్చింది, దీన్ని రక్షించడం నా ధర్మం, దీన్ని వదిలిపెట్టి నేను రాను అంటాడు. అప్పుడు ఇంద్రుడు సరే అని చెప్పేసి ఈ కుక్క కూడా మనతో పాటు వస్తుంది అంటాడు. అప్పుడే ఆ కుక్క అస్సలు తన రూపంలోకి వచ్చేస్తుంది. తానే యమధర్మరాజు, స్వయంగా యమధర్మరాజే కుక్క రూపంలో ఉండి ధర్మరాజును ఫాలో అవుతూ ఉంటాడనమాట. సో ఏం చేస్తున్నాడు ఏంటని. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు, ధర్మరాజా, నీ ద్రౌపది చనిపోయినప్పుడు కానీ, నీ తమ్ముళ్ళు చనిపోయినప్పుడు కానీ, రాజ్యం వీడుతున్నప్పుడు కానీ ఎప్పుడూ నువ్వు ధర్మాన్ని తప్పలేదు, నీ అంతటి ధర్మవంతుణ్ణి చూడలేదు, నేను పరీక్షించడానికి నేను ఇలా వచ్చాను, నా పరీక్షలో నువ్వు నెగ్గావు అంటాడు. తర్వాత యమధర్మరాజు, మన ఇంద్రుడు వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత అవన్నీ జరుగుతాయి కదా. అంటే ఇక్కడ మనకు కుక్క ఎందుకు కీలకం అంటే, ధర్మరాజుకు మిగిలిన ధర్మ సూక్ష్మాల్ని, ఏవైతే మోక్ష సూక్ష్మాల్ని, చాలా విషయాలన్నింటినీ కూడా యమధర్మరాజు మన ధర్మరాజుకు చెప్తాడు. సో ఇది కుక్కతో మొదలై కుక్కతో ఎండింగ్ ఉందని మనం ఎందుకు అనుకోవచ్చు అంటే, అక్కడ కుక్క శరమ ఇచ్చినటువంటి శాపంతో, అజ్ఞానంతో జనమజీవుడు ప్రశ్న వేశాడు. దానికి చివర్లో అదే కుక్క రూపంలో వచ్చినటువంటి యమధర్మరాజు జ్ఞానం గురించినటువంటి బోధలన్నీ చేశాడు. అంటే మహాభారతంని సింపుల్గా చెప్పాలంటే, అజ్ఞానం అనేటువంటి కర్మబంధనాల్లో పడిపోతున్నటువంటి మనల్ని జ్ఞానం వైపు నడిపించేదే మహాభారతం. సో ఇది మహాభారతానికి సంబంధించి ఆ కుక్కకు ఉన్నటువంటి సంబంధం ఏంటి. నేను కట్టే కొట్టే తెచ్చి అంటే రామాయణం అర్థమవుతుందేమో, కానీ మహాభారతం అర్థం అవ్వడం కష్టం. ఎంతో కొంత మహాభారతం తెలుసుంటే నేను చెప్పిన స్టోరీ మీకు అర్థమవుతుంది, లేదంటే అసలు ఈ అమ్మాయి ఏం చెప్పిందో అనుకుంటారు. కాబట్టి మీకు అర్థమైందంతా చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంతటి మహాభారతాన్ని ఏ చిన్నది కూడా వదలకుండా మహాభారతం మొత్తం చెప్పాలని నేనైతే సంకల్పించుకున్నాను. చెప్పగలుగుతానో లేదో నాకు తెలియదు, కానీ చెప్పడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. జై హింద్.